ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోకి మీరు చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ సపోర్ట్ అసలు ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. ఉప్పు లేదా మేడం? సరే సరే వద్దా బర్త్డే. నాకు టైం మీ అన్నం చేసుకోరా, మీ అన్నం చేసుకో, నాకు చేసుకో. Welcome back to my channel Stella Raj 777. So I'm back with other video అనమాట. ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోకి మీరు చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ సపోర్ట్ అసలు ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అంత లవ్. ప్రతి ఒక్క కమెంట్ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, జాగ్రత్తగా ఉండండి, కాలు అట్లా పెట్టుకొని కూర్చోవద్దు అని ఎంత ఒక ఫ్యామిలీ మెంబర్కి చెప్పినట్టు చాలా బాగా చెప్తుర్రు. ఒకళ్ళ కమెంట్ చదివిన థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీరు చూస్తే థంబ్నెయిల్ అర్థమైపోతుంది. ఈరోజు మా మోడల్ బర్త్డే అనమాట. కనిపించాడు, ఫ్లాష్ వేసుకోవాలా సూర్యుడు. సో మోడల్ని మేము చూపిస్తాము. మా మరిది గారి బర్త్డే, సో వాడికి చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. వాడు అంటే నువ్వు సర్ప్రైజ్ అనుకుంటున్నాడు నిజంగానే. కేక్ కటింగ్ సర్ప్రైజ్. కాజాగూడ లేక్కి పోయి కేక్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సారీ కాజాగూడ అంటున్నాం, ఈడ హైటెక్ సిటీ రోడ్ల పైన కేక్ కట్ చేస్తున్నాం అనమాట. సో హాయ్ చెప్పు అంకుల్. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. కెమెరా ముందు యాక్టింగ్ చేస్తూ నీ యాక్టర్ నువ్వు. వెంకట్ కొంచెం ముందుకు రావాలి, మీ ఇద్దరి మధ్య ఇందొకటే తెల్లగా కనిపిస్తుంది. క్యాప్ దివా వెంకట్ బర్త్డే రోజు అయినా చాలా శాఖలు ఉన్నాయా? రాత్రి పూట ఎన్ని ఇయర్స్ వెంకట్? 25 26 21 18 ఇప్పుడే జస్ట్ 18. మరి అంత జుట్టు పోయింది 18 ఇయర్స్ కి? జుట్టు కాదు, నేను మోడల్ కి ట్రై చేస్తున్నట్టు గుండె చేసుకోమన్నారు. డిఫరెన్స్ అని చెప్పి నేను బట్ట వేసేసుకున్నా లాస్ట్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇందులో అవుతుంది అగో, ఇందుకు నిజం అర్థమైతే. ఎందుకు ఏమన్నా ఫ్రెండ్స్, రాజన్న వాళ్ళ వీడియోస్ చూసినాం, మొన్న రివీల్ అయింది, మస్తు బాగుంది అది అని. అసలు వెంకట్ లేడు, వెంకట్ హైలైట్. వెంకట్ రియల్ అన్నారంట. వెంకట్ కి ఫ్యాన్స్ అంత ఉంటుంది వచ్చి. అవును, వెంకట్ కి ఆల్రెడీ ఆయన ఛానల్ ఉంది కదా, వెంకట్ 777 అని. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు? వెంకట్ ఒక స్టైల్, మోడల్ స్టైల్ చెప్పవా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ 777 ఛానల్ ఉందని తెలుసా అసలు? అంటే బయట కనిపించలేదు, నోరిపి మాట్లాడితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మా మరిది ఛానల్ వెంకట్ 777 ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాడికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే వానికి బర్త్డే గిఫ్ట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు వాడు వీడు అనే మరిదిని ఎందుకు అంటున్నాను అనకండి ప్లీజ్, నాకు అలవాటు. యూట్యూబ్ ఛానల్ లో స్కానర్ పెడుతున్నది, ₹1 రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఏ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు చాలా విలువైన. ఇంకొకటి ఫ్రెండ్స్, మా మరిది డిమార్ట్ పోయి 20 బొంతలు కొన్నాడు. ఫస్ట్ వాడు ఏమన్నాడు, వాడి ఛానల్ వస్తుంది, ఆ వీడియో చూడండి. నేను ఇన్స్పైర్ అయినా కొంతమంది. సో ఫ్రెండ్స్, అంటే ముంగట వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అది చేద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకోటి ఏంటంటే ట్రావెల్ చేయొద్దు ఫ్రెండ్స్ అని చెప్పిన, ట్రావెల్ చేయకంటే కార్లో ట్రావెల్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు వాళ్ళకి పుల్ల పెడుతున్నావా? బట్ సీరియస్లీ ఐ లవ్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఆల్ మై ఫ్యామిలీ. సబ్స్క్రైబర్స్ కంటే ఫ్యామిలీ అని అంట. ఎందుకంటే
కొంతమంది అక్క కాలు మడత పెట్టుకొని కూర్చోకు, అక్క అట్లా కూర్చోకు, వాటర్ ఎక్కువ తాగు, జాగ్రత్తగా ఉండు అని ఎంత బాగా ఒక ఇంట్లో మనిషి కన్సీవ్ అయితే. అక్క జాగ్రత్త అక్క. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఒక ఇంట్లో మనిషి కన్సీవ్ అయితే ఎంత జాగ్రత్తలు చెప్తారో. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము, వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేస్తాం. సో బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఇంకా మా మర్ది చేసే సమాజ సేవలు కూడా చూడండి. రేపు వాడు ఎందుకు సాయం చేస్తుంది చెప్పు. వానికి ఎంటికలు వస్తాయని, ఎంటికల కోసం అసలు ఎంటికలు ఎవరు అడగరన్నా. మెదక్ చర్చ్ లో కూడా గుండె వేయించుకుంటాను కదా వెంకట్. అదే నేను అందరు నమ్ముతా. చెప్పుకోమని కేకి నువ్వు సూపర్ రా. సో wait, we'll get back again. A few moments later. ఫ్రెండ్స్, వెంకట్కి అస్సలు ఐడియా లేదు. మేము ఒక థియేటర్ రూమ్ బుక్ చేసినాం అనమాట వాడి బర్త్డేకి. సో ఇప్పుడు మాట్లాడుతుంటే నేను వాడిని చూపించిన. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? సో వాడికి ఇప్పుడు సర్ప్రైజ్ అనమాట, చూపిస్తాను. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't... మండుతున్నట్టుంది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏం లేవు కింద. ప్లాన్ చేసి ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? 1 2 3 హ్యాపీ God bless you. May God bless you. Happy birthday. నువ్వు ఏం చూస్తున్నావురా? కేక్ ఎప్పుడు వస్తారని? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. Check the mic and make sure it sound right, boys. ప్రవీణ్ బ్రో కొంచెం ఓకే. రెడీ? 1 2 3. రాజాజీ ఉప్పు లేదా మేడం? సరే సరే వద్దా బర్త్డే. మా బేబీ దాచుకుంటుంది, ఎందుకు అందరికి తెలుసు కాబట్టి, అయినా కానీ సిగ్గు అవుతుంది మా బేబీకి.
కొంచెం ఇట్లా ఇది కవర్ చేస్తాను. ఇది ఏంటి? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ? సరే పో. కాదు వెంకటాడు ఎందుకని గట్టి ఊపాడు ఇంత రాసిస్తే కంటెంట్ దోచుకుంటాడు అన్ని కాపీ రైట్స్ హిందీ కాపీ రైట్స్ కొడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వదిన. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏం చేయాలి, నాకు సంబంధం లేదు. అబ్బా 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 ఆహా అట్టా కొంచెం లాగా నా సంబంధం పెట్టుకొని అది పెళ్లి చేసుకున్నాను. బాధపడకు. అయిపోయింది 23 పడ్డాడు ఆడ వన్కి 23 పడ్డాడు. ఎన్నో బయట అంటే కజు కూడా లేక అందరం చేస్తాం, ప్రెషర్ అట్లనే చేస్తాము, వద్దు కూడా అట్లనే చేస్తాం కదా అని అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్ మీరు లేకుండా థ్యాంక్స్ థ్యాంక్ యూ. హగ్గు చేసుకున్నాను కానీ నాకు టైం మీ అన్నం చేసుకోరా, మీ అన్నం చేసుకో, నాకు చేసుకో. అమ్మాయి అయితే హగ్ చేసుకోవచ్చు. లైఫ్ లా డాడీని అన్నని హగ్ చేసుకోలేము ఫుల్ఫిల్ గా. అది రాదు. కొన్ని మూమెంట్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో కమిట్మెంట్స్ ఉన్నాయి, నీకేమైనా కమిట్మెంట్స్ ఉన్నాయి? అన్న నాకు 23 పడ్డాయి, దోస్తులతో కలవని ఇంకా పోవాలా, రాత్రులు సిట్టింగ్ లేయాలా, కమిట్మెంట్స్ ఉంటే ఇప్పుడే చెప్పు. ఇప్పుడే స్మాష్ అయిపోతుంది. అవన్నీ జరిగాయమ్మా. అది తెలియదమ్మా. 50 పట్ట తెలియదమ్మా. ఓకే, కట్ ద కేక్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చాలు. నేను చెప్పలేకపోతున్నాను కానీ ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. వెంకట్ కోసం చెప్పండి. రితేష్ చెప్పరా. వెంకట్ గారి కోసం చెప్పండి. అట్లా స్టార్ట్ చేయాలి. అన్నం పెడుతున్నట్టే అన్న చెప్పు. వెంకట చాలా మంచోడు. ఎప్పుడు అనిపించినా 50 రూపాయలు 20 రూపాయలు వేసా అంటాడు, చాయ్ తాపిస్తాడు, మస్తు మంచోడు అన్న. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువ. అయిపోయింది, వేరే చెప్తారు. నాకు ఏడిపోతుంది. మా ఇంటికి యజమానురాలు నేనే కాదు, మా వదిన. కంటసారి చెప్తాడు అన్న మొన్న చెప్పు. నాకు తౌడు పెడతాడు, ఎండిపోయిన గడ్డి పెట్టాడు, కుర్తా పెడతాడు, మూట కూర్చున్నప్పుడు కుడుకలు పెడతాడు. అది మనం ఏమో చేసాడు తెలిపోతుంది. డబుల్ కమిటీ వేస్తాడు సంతోషంగా. వెంకట గారి గురించి చెప్పడానికి మాటలు ఏం లేవు. తమ్ముడు అంటే తమ్ముడే వెంకట గారు, మా లెక్క ఎవరు ఉండరు. మాటలలో అయితే ఏం చెప్పలేం వెంకట గారి గురించి. వాడిని కలిస్తే కానీ మీకు బీ తెలియదు వాడు ఎట్లాంటి మనిషి అని చెప్పి. అంత మంచి మనిషి. అన్న అన్న ఒక్కసారి వాడు అన్న అన్నాడంటే కథ మీకు జాన్ ఇచ్చినట్టే లెక్క. అట్లాంటి మనిషి వెంకట గారు. నాకు మరిది లేదు, ఫస్ట్ మరిది. సునీత మాకు ఆల్రెడీ 4 years నుంచి 40 years నుంచి తెలుసు. వెంకట్ అన్న చాలా మంచోడు. ఈరోజు బర్త్డే చేసుకుంటున్నారు కాబట్టి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. నేనేదో క్రైమ్ చేసినప్పుడు జైలు పంపిస్తుంటే చెప్తారు చూడు. నెక్స్ట్ అన్న ప్రవీణ్ అన్న చెప్తారు. ఈ మధ్య అన్న చాలా బిజీ అయిపోయిండు. ఫోన్ చేసినా లేపుతాడు అన్న. అంటే ఎంత బిజీ అంటే అన్నలను ఇట్లా మర్చిపోయాడు, అంత బిజీ అయిపోయాడు అన్న. సో అన్న ఏమని చాలా వెంకట్ చాలా హార్డ్ వర్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆఫీస్ లో పని చేయలేనా ఏడైనా కానీ మంచి హార్డ్ వర్కర్. చెప్పు. వెంకట్ అంత మంచోడు ఇంకెవరిని ఇవ్వలేదు. ద రియల్ టైం కమ్స్. వీళ్ళందరూ చెప్పింది ఒక ఎత్తు అయితే
అన్న చెప్పేది ఒక ఎత్తు తమ్ముడు కోసం, రాముడు లక్ష్మణుడి కోసం చెప్పినట్టు ఈ వెంకట్ కోసం ఈ యాదవరాజు చెప్తాడు. చెప్పు. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సో ప్రేయర్ చేయట్లేదు. సో ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే. చాలు బేబీ. అందరూ చెప్పు. నాకు తెలియదు. కేక్ కట్. సరే నువ్వు చెప్పు. ఓకే నువ్వు చెప్పింది చెప్తా. నువ్వు చెప్పు మరి. ఫస్ట్ భర్త, నువ్వు చెప్పు. భార్య. చెప్పు. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలా. బర్త్డే మధ్యకి వెళ్ళిపోయిన యాదమ్మ రాజు. చెప్పు. చెప్పు బేబీ. హ్యాపీ బర్త్డే వెంకట్, అంతే. హ్యాపీ ఉండాలి అంతే. హ్యాపీ ఉండాలి. ఓకే, మా వెంకట్ కోసం చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మర్ది అనమాట. మర్దిని రారాపోరు కొట్టదని చాలా మంది కమెంట్స్ పెట్టిరు. కానీ వాడిని అడిగిన నీకేమైనా ప్రాబ్లం అంటే నువ్వు అట్లా విలువకపోతేనే ప్రాబ్లం వద్దిన నాకు. మోర్ ఆఫ్ మర్ది నాకు బ్రదర్లా ఉంటాడు అనమాట. నేనే లాస్ట్ మా ఇంట్లో. సో నాకు చాలా హెల్ప్ చేస్తాడు, చాలా మంచిగా ఉంటాడు. వాడి ఫ్యూచర్ అంతటి కోసం నేను మంచిగా ఏమంటారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తాను, వాడి ఫ్యూచర్ అంతా మంచిగా ఉండాలి, వాడి గోల్స్ రీచ్ అవ్వాలి, చెత్త గోల్స్ కాకుండా మంచి మంచి గోల్స్ రీచ్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎందుకు సో టైం అవుతుందా నీకు? బేసికలీ బేసికలీ అని అంటుంది. చెప్పు. బేసికలీ కాదు, సో 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 అని మీరు సోది పెడుతుంది. నీ పేరు ఏం పేరు చెప్పాలి? చెప్పు. రాజు. ఏ దేశానికి? ఈ దేశానికి. ఇంకోటి రాసుకుంటు. నీ పేరు ఏం పేరు? రాజు. నీ వదిన పేరు కదా, నీ పేరు చెప్తున్నా. నీ పేరు అడుగుతున్నా, చెప్పు. ఇంట్లో ఎప్పటికైనా భార్య రాజు ఉంటది. సో ఏమైనా రాజు, నేను రాణి. Let's celebrate Venkat's birthday. 1, 2, 3 start. Happy birthday to you. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. కేక్ మీద కన్ను తీస్తలేడు. కేక్ మీద కన్ను తీస్తలేడు. సో అప్పటి నుంచి మా వీడియో తీసేది అదే. సో దాచుకుంటాడు అది, ఎందుకో తెలియదు మళ్ళీ. షెట్ ఎడగా ఉన్నాడు అడుగు. ప్యారడైస్. ఓ ఆడోళ్ళ షెట్టా? ఓకే ఆడోళ్ళ షెట్టా. అంచనా ప్రణీతాగి లెప్పి మర్పా స్టెప్పులు